హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సాధారణంగా మనం చాలా ప్రదేశాల్లో నీటి పైన బ్రిడ్జెస్ను చూసే ఉంటాం. అయితే నీళ్ళ మీద వంతెనలు కట్టడం సులభమే, కానీ నీటి మీద అసలు బ్రిడ్జెస్ ఎలా కడతారు? ఇలా నీటిపైన ఈ బ్రిడ్జెస్ ను కట్టినా అవి ఇంత దృఢంగా ఎలా ఉంటాయి? అలాగే అసలు నీటిపై వంతెనలు ఎన్ని రకాలుగా ఉంటాయి? అలాగే మన దేశంలో ఉన్న నీటిపై ఉన్న అతి పొడవైన వంతెనల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ముందుగా బ్రిడ్జ్ అంటే రెండు వేరు ప్రదేశాలను కలిపి దాని డిస్టెన్స్ ను అంటే దూరాన్ని తగ్గించేవి ఈ బ్రిడ్జెస్. వీటినే తెలుగులో వంతెనలు అని పిలుస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఇంజనీర్స్ సాధించిన ఒక అద్భుతమైన కట్టడ నిర్మాణాలను ఈ బ్రిడ్జెస్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, నేల మీద మాక్సిమం ఎటువంటి కన్స్ట్రక్షన్ అయినా సరే చాలా సులభంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అది ఎలా కడతారో చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి నీటి మీద ఇటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ వంతెనలను అసలు ఎలా కడతారో మీకు తెలుసా? ఇలా కట్టడానికి ఎటువంటి టెక్నిక్స్ ను వాడతారో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఎటువంటి నిర్మాణానికైనా సరే ముందుగా ఆ నిర్మాణానికి కావలసినది ఆ నిర్మాణం యొక్క ఫౌండేషన్ అంటే భూమిలో పునాది వేయటం. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వంతెనలో 3 రకాల వంతెనలు ఉంటాయి. అవేంటంటే మొదటిగా బీమ్ బ్రిడ్జ్, రెండవది సస్పెన్షన్ బ్రిడ్జ్, ఇక మూడవది ఆర్చ్ బ్రిడ్జ్. నీటి మీద అంటే సముద్రాలలో కానీ నదుల్లో కానీ ఎటువంటి నిర్మాణాలకైనా సరే ముందుగా ఇంజనీర్లు కొన్ని విషయాలను అంచనా వేయవలసి వస్తుంది. అవేమిటి అంటే ముందుగా అసలు బ్రిడ్జ్ కానీ ఏదైనా నీటిపైన నిర్మాణం కట్టాలి అనుకున్నప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న నీటి యొక్క లోతు, అలాగే ఆ ప్రదేశంలో వాటర్ స్పీడ్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఆ ప్రదేశంలో భూమి అడుగున ఉన్న మట్టి క్వాలిటీ అనేది అంటే సాయిల్ నాణ్యత అనేది ఎలా ఉందో చెక్ చేస్తారు. ఇక చివరిగా ఆ బ్రిడ్జ్ మీద ఎన్ని వెహికల్స్ అనేవి తిరుగుతాయి, ఎన్ని వెహికల్స్ ను ఎంత లోడ్ ను మోయగలుగుతుందో ఇంజనీర్స్ వీటన్నిటి గురించి పరిశీలించి తరువాత ఒక పాజిటివ్ రిపోర్ట్ కి వస్తేనే ఆ ప్రదేశంలో బ్రిడ్జ్ కట్టడానికి గవర్నమెంట్ అనేది అనుమతి ఇస్తుంది. ఇక ఎక్కువగా లోతుగా ఉన్న నదుల్లో కానీ సముద్రాల్లో కానీ బ్రిడ్జెస్ ను కట్టడానికి ఎక్కువగా కాఫర్ డామ్లను ఉపయోగిస్తారు. కాఫర్ డామ్ అంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఒక రింగు ఆకారంలో ఉన్న ఒక సర్కిల్ లాంటి నిర్మాణాన్ని నిర్మిస్తారు. అయితే ఇవి ఎప్పుడు సర్కిల్ లాగానే ఉండాల్సిన అవసరం లేదు, కొన్ని స్క్వేర్ షేపుల్లో అయినా ఉంటాయి. ఇక ఈ కాఫర్ డామ్స్ అనేవి చూస్తున్నట్లుగానే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే వీటిని అమర్చిన చోట కనీసం వీటి లోపలికి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. ఇక ఇంజనీర్లు ఏం చేస్తారు అంటే నీటి లోపల ఏ ప్రదేశంలో అయితే డ్యామ్స్ పిల్లర్ వేయాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో ముందుగా ఈ కాఫర్ డామ్లను నిర్మిస్తారు. ఇక ఈ కాఫర్ డామ్ కి రెండు వైపులా ఓపెన్ గా ఉంటుంది కాబట్టి నదిలో ఉన్న నీరు మొత్తం ఈ కాఫర్ డామ్ లోకి వెళ్తుంది. తర్వాత క్రేన్ సహాయంతో ఈ కాఫర్ డామ్ ను లోతుగా లోపలికి పంపించి బోల్టుల సహాయంతో టైట్ గా సెట్ చేసేస్తారు. తర్వాత కొన్ని వాటర్ మోటార్స్ ను ఉపయోగించి ఈ కాఫర్ డామ్ లోపల ఉన్న నీటి మొత్తాన్ని బయటకు తీసివేస్తారు. ఇక ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా కాఫర్ డామ్ లోపల మొత్తం ఖాళీగా, భూమి కనిపించేంత ఖాళీగా, ఎటువంటి నీటి బిందువు లేకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇలా ఏ విధమైన బ్రిడ్జ్ కైనా అంటే నదుల్లో కానీ సముద్రాల్లో కానీ నీరు లోతుగా ఉండే చెరువుల్లో కానీ బ్రిడ్జ్ కట్టే ముందుగా ఇటువంటి ఫౌండేషన్ ని ఏర్పాటు చేస్తారు. అయితే ఎక్కువగా ఈ టెక్నిక్ ను నీరు లోతుగా ఉండే ప్రదేశాల్లోనే ఎక్కువగా వాడతారు. ఇక మరికొన్ని చోట్ల మరొక విధమైన టెక్నిక్ ను ఎక్కువగా ఇంజనీర్లు ఉపయోగిస్తారు. ఎందుకంటే నీరు లోతు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇటువంటి కాఫర్ డామ్లను ఉపయోగించడం అనేది చాలా కష్టమైన పని. అటువంటి ప్రదేశాల్లో ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వారు ఏ ప్రదేశంలో అయితే పిల్లర్ ను ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో అంటే సర్కిల్ లాగా కానీ స్క్వేర్ గా కానీ వారు ఆ ప్రదేశం మొత్తాన్ని రాళ్లతో నింపేస్తారు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఎలాగూ వాటర్ లోతు అనేది తక్కువగానే ఉంటుంది కాబట్టి. ఇక ఈ రాళ్లు నీటి లోపల నుండి నీటిపై వచ్చిన తర్వాత ఈ రాళ్ల పైన ఉండే సర్ఫేస్ ని స్మూత్ గా చేస్తారు. తర్వాత ఆ రాళ్ల మధ్యలో ఉండే సర్ఫేస్ ను డ్రిల్ చేసి సర్కిల్ షేప్ లో కాఫర్ డ్యామ్ లాగా చేస్తారు. ఇప్పుడు ఆ కాఫర్ బ్రిడ్జ్ లోపల ఉన్న రాళ్లను కొన్ని మిషన్స్ సహాయంతో బయటకు తీసివేస్తారు. ఇలా ఆ నది లోపల నీరు ఎంత లోతుగా ఉందో అంత లోతు వరకు తవ్వుతూనే ఉంటారు. ఇక ఫైనల్ గా అలా చేస్తూ నది లోపల బ్రిడ్జ్ ఫౌండేషన్ కు ఖాళీ స్థలం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఐరన్, కాంక్రీట్, సిమెంట్ వీటన్నిటిని ఉపయోగించి పిల్లర్ యొక్క నిర్మాణం అనేది మొదలు పెడతారు. ఇలా ఈ రెండు పద్ధతులను ఉపయోగించి అంటే నీరు ఎక్కువగా ఉన్న చోట కాఫర్ డ్యామ్లను, నీరు తక్కువగా ఉన్న చోట ఈ విధంగా రాళ్ల సహాయంతోనూ బ్రిడ్జ్ ఫౌండేషన్ అనేది ఇంజనీర్లు ఎక్కువగా కడుతూ ఉంటారు. ఇక ఇంకొక చివరి టెక్నిక్ ఏంటి అంటే కేస్ డ్రిల్లింగ్. ఇది కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. ఇందులో ఏం చేస్తారు అంటే ఒక ఎయిర్ ప్రెషర్ సహాయంతో ఒక వాటర్ టైట్ ఛాంబర్ ను కడతారు. తర్వాత ఈ ఛాంబర్ లో సీల్ చేసి ఉన్న ఒక ట్యూబ్ ఛాంబర్ ను ఏర్పాటు చేస్తారు. తర్వాత ఈ ట్యూబ్ లోపలికి ఒక లాంగ్ డ్రిల్ పెట్టి డ్రిల్లింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఆ ప్రదేశంలో ఉన్న నీరు మొత్తాన్ని బయటకు తీసేస్తారు. తర్వాత ఆ ట్యూబ్ కి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అలా డ్రిల్ చేసిన చోట ఒక కేసును అమర్చుతారు.
అలా ఒక ఫ్రేమ్ అనేది తయారవుతుంది. ఈ ఫ్రేమ్ లో కాంక్రీట్ ను నింపి తర్వాత పిల్లర్స్ కట్టి బ్రిడ్జ్ నిర్మిస్తారు. అయితే పిల్లర్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉన్నా, పిల్లర్ వేసే నీటిలో లోతు అనేది తక్కువగా ఉన్నా కాఫర్ డ్యామ్లను ఈజీగా నిర్మించడం ఇంజనీర్లకు చాలా సులభం. కానీ కొన్నిసార్లు పిల్లర్ల యొక్క సైజ్ పెద్దగా ఉన్నా, పిల్లర్ల వేసే ప్లేస్ అనేది వాటర్ లోతు ఎక్కువగా ఉన్నా కాఫర్ డ్యామ్లను కొన్ని ఐరన్ రోలర్ల సహాయంతో నీటిలోకి వదులుతారు. ఎందుకంటే పెద్ద సైజు కాఫర్ డ్యామ్లను క్రెయిన్స్ కూడా మొయ్యలేవు. దీని కారణంగానే ఐరన్ రోలర్ల సహాయంతో ఈ కాఫర్ డ్యామ్లను నీటిలోకి వదులుతారు. ఇలా నీటిలోకి కాఫర్ డ్యామ్లను వదిలిన తర్వాత వాటిని షిప్స్ సహాయంతో వాటిని పిల్లర్లు వేసే ప్లేస్ కి ఇంజనీర్లు సెట్ చేస్తారు. అలాగే ఈ బ్రిడ్జ్ కట్టే చోట నది లేదా సముద్రం కాబట్టి 24 గంటలు ఈ కాఫర్ డ్యామ్ బయట ఎత్తైన అలలు వస్తాయేమోనని కూడా ఇంజనీర్లు పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఈ విధంగా బ్రిడ్జ్లు అనేవి నీటి మీద కడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ టెక్నిక్ ద్వారా నిర్మించిన బ్రిడ్జ్లు అనేవి బలంగా ఎక్కువ కాలం పాటు ఎక్కువ లోడ్ను మోసేలా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంజనీర్లు నీటిపైన వంతెనను ఇన్ని రకాలుగా నిర్మిస్తారు. అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో పొడవైన వంతెనలు నీటిపైన నిర్మించబడి ఉన్నాయి. కేవలం ప్రపంచంలో మాత్రమే కాదు, వీటికి మన దేశం కూడా ఏమాత్రం తీసుకోలేదు. మన దేశంలో కూడా బయట దేశాల్లో లాగా అతి పొడవైన అందమైన బ్రిడ్జ్లు ఉన్నాయి. వాటిలో మొదటిగా చెప్పుకోదగినది డోలా సాదియా బ్రిడ్జ్. ఈ వంతెన మన దేశంలోని అతి పొడవైన రహదారి వంతెన. ఈ వంతెన లోహిత నది పైన ఉన్న డోలా సాదియా బ్రిడ్జ్ అస్సాంలోని బ్రహ్మపుత్ర నది పైన ఉంది. అలాగే ఈ బ్రిడ్జ్ అనేది అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ ఉంటుంది. ఇక దీని పొడవు 9.15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అలాగే మన దేశంలోని నీటిపై ఉన్న అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఇదే. ఇక సెకండ్ ప్లేస్ లోకి వచ్చేది మహాత్మా గాంధీ సేతు. ఈ బ్రిడ్జ్ అనేది గంగా నదిపై ఉంది. ఇక ఇది బీహార్ లో ఉంది. మన దేశంలో నదుల్లోకెల్లా పొడవైనది బీహార్లోని పాట్నా, హాజీపూర్లను కలుపుతూ ఉన్న ఈ మహాత్మా గాంధీ సేతు. ఇక ఈ బ్రిడ్జ్ పొడవు 5.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక తమిళనాడులో ఉన్న ఇందిరాగాంధీ సేతు బ్రిడ్జ్ కూడా చాలా పొడవైనది. దీనికే పంబన్ అని పేరు కూడా ఉంది. ఇది దేశంలోని మొదటి సముద్రపు వంతెన. ముంబైలోని బాంద్రా వర్లిసీ లింక్ తరువాత ఇది దేశంలోని రెండో పొడవైన సముద్రపు వంతెన. భారత భూభాగంలో రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ ఉంటుంది. అలాగే రాజీవ్ గాంధీ సేతు, ఇది మహారాష్ట్రలో ఉంది. ముంబైలో ట్రాఫిక్ కు మంచి ఉపశమనాన్ని ఈ బ్రిడ్జే కల్పిస్తుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జి పైన 5 లైన్ల రహదారిని నిర్మించారు. ఇది దేశంలోని అతిపెద్ద సముద్రపు లింక్ వంతెన. ఇక పశ్చిమ బెంగాల్లో ఉన్న రవీంద్ర సేతు కూడా పొడవైన వంతెనే. ఇది హుగ్లీ నది పైన ఉన్న హౌరా బ్రిడ్జ్. దీన్నే రవీంద్ర సేతు బ్రిడ్జ్ అని కూడా అంటారు. దేశంలోని ఇది అతిపెద్ద కాంటిలివర్ బ్రిడ్జ్. అంటే ఇది కలకత్తా మరియు హౌరా అనే నగరాలను కలుపుతూ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కూడా పొడవైనది. ఇది మన తెలంగాణలోని హైదరాబాద్ లో ఉంది. ప్రపంచంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్ పొడవు దీని పొడవు 764 మీటర్లే ఉంది. దీన్నే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. అలాగే నర్మదా వంతెన, నైని వంతెన, బ్రహ్మపుత్ర వంతెన ఇలాంటి మరికొన్ని పొడవైన వంతెనలు కూడా మన దేశంలో ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మన దేశంలో ఉన్న అత్యంత పొడవైన అందమైన బ్రిడ్జిలు, అలాగే ఈ బ్రిడ్జిల నిర్మాణం ఎలా జరుగుతుందో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.